నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చావు ఈ పదం వినగానే ప్రతి ఒక్కరికి భయమేస్తుంది. మృత్యువు ఏ రూపంలో ఎలా కబళిస్తుందో ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. ఈ మృత్యువు నుంచి తప్పించుకోవడం మనిషికి అసలు సాధ్యమవుతుందా? వయసు పెరుగుతున్న కొద్దీ ఆ వయసు తగ్గితే బాగుంటుందేమో అని ఆశపడుతూ ఉంటారు. సో ఈ రోజు ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాజీ డిసౌజా గారు ఫ్రమ్ కేఎస్ఎసి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్, బంజారా హిల్స్. హలో సార్. హాయ్. సో ఈరోజు ఒక న్యూ టాపిక్, ఎవరు ఇప్పటి వరకు డిస్కస్ చేయని ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. దట్ ఈస్ డెత్. సో ఒక మనిషి తన చావును తానే కొని తెచ్చుకుంటాడా? అసలు మృత్యువు నుంచి మనిషి తప్పించుకోగలుగుతాడా, జయించగలుగుతాడా? ఏమంటారు మీరు? యాక్చువల్లీ ఏంటంటమ్మా, సావు అనేది రాకుండా ఉండాలంటే పుట్టకుండా ఉండాలి. అంతే కదా. పుట్టిన ప్రతి ఒక్కరికి అది ఈ రోజు రేపు అని తప్ప దెర్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఇస్ దెర్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఇస్ వెరీ మచ్ ట్రూత్, నిజం. ఒకటి పుట్టడం, ఒకటి సావడం. ఈ మధ్యలో ఉండేది మొత్తం అబద్ధం అని ఒక సేయింగ్ ఉంటుంది. అన్ని అబద్ధాలది, మిథ్య లేదా మనము కల్పితం అలాగే ఉంటుంది. ఓకే. సో దీనిలో సావు గురించి మాట్లాడినప్పుడు మెడికల్ విషయం కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది, ఫిలాసఫీ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి చనిపోవాలంటే ఏదన్నా 3 ఆర్గన్ ఫెయిల్యూర్ అవ్వాలి. ఒకటి బ్రెయిన్ డెత్ అంటే కోమాటిక్ డెత్ అంటది, కోమా తల బ్రెయిన్ డెత్. సెకండ్ హార్ట్, కార్డియాక్ అరెస్ట్. ఓకే, హార్ట్ డెడ్ అయిపోయి మనిషి మొత్తం కొలాప్స్ అవ్వడం. 3 అస్ఫైసియల్ డెత్, లంగ్స్కి ఎఫెక్ట్ అయ్యి లంగ్స్ దిక్కలే చనిపోవడం. ఈ 3 దారిలోనే ఎవరు ఎలా ఏ దారిలో వెళితే కూడా చివరికి ఫైనల్కి ఈ 3 చోటనే వస్తారు. సో ఇవి మనం తెలుసుకున్న ఒక సంగతి. మనకి వరల్డోమీటర్ అనే ఒక సంగతి ఉంది. ఒక రోజు ఎంతమంది పుట్టుతున్నాడు, ఎంతమంది చనిపోతున్నాడు, ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ప్రతి ఒక్క దీని మీద ఉన్న రికార్డ్ ఉంటుంది. ఓకే, దీని ప్రకారం అండ్ దెన్ మనం రీసెర్చ్ చేసి చూసిన ప్రకారం ఇప్పుడు స్టాండర్డ్ సావుకి కారణం అంటే మన హెల్త్ ప్రాబ్లం వచ్చి మన సావు, అది గురించి మనం ఆలోచిస్తే ఫస్ట్ రీసెంట్ ఫ్లూ వస్తుంది. ఫ్లూ అంటే ఏంటి? కోల్డ్. చిన్నగా కోల్డే కదా అనుకుంటాం, కానీ ప్రపంచంలో ఎక్కువ మంది చనిపోయేది కోల్డ్, ఆ ఫ్లూతో. ఇప్పుడు దానికి కూడా వ్యాక్సిన్ అనేది చెప్పుకొని ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాక్సిన్ చేస్తూ ఉంటుంది. యుఎస్లన్నీ ఎవ్రీ ఇయర్ దే ఆర్ గెటింగ్ వ్యాక్సినేటెడ్. దట్ ఇట్ ఇస్ క్రేజినెస్ టువర్డ్ ఫ్లూ వ్యాక్సిన్స్. అట్లా తీసుకుంటే కూడా పోవాల్సిన వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటుంది. సెకండ్, కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఫెయిలియర్, కార్డియాక్ ఫెయిలియర్. ఓకే. థర్డ్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ చెప్పకుండా, లేదా రెస్పిరేటరీ. థర్డ్ మనది ఈ కార్డియాక్ అరెస్ట్ యాజ్ వెల్ యాజ్ రెస్పిరేటరీ ఫెయిలియర్స్, రెస్పిరేషన్ లంగ్స్లకు వచ్చిన రకరకాల ఇన్ఫెక్షన్. అది మళ్ళీ కూడా ఫ్లూవే, లంగ్స్లో వెళ్ళిపోయి న్యూమోనియా లాగా కన్వర్ట్ అయ్యి అట్లా పోవడం అనేది. ఇంకా చాలా ఇంపార్టెంట్ ఒక విషయం ఉంది, 4th పొజిషన్లో వచ్చేది. వాట్ ఇట్ ఈస్? డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్. అదేంటి? రక్షించిన వాళ్ళే మన సావుకి కారణం అవుతుంది. దిస్ ఈస్ ద టాపిక్ విచ్ ఐ వాంట్ టు డిస్కస్ బేసికలీ. అంటే మనకి 3 గ్రూప్ డాక్టర్స్ ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు మన డాక్టర్ దగ్గర వెళ్ళి మన ప్రాబ్లం ఉందంటే ఏం లేదు అని చెప్పడం, మనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అయ్యో నాకు ఏం లేదు, ఇంత పెద్ద డాక్టర్ చెప్పినా కదా నాకు ఏం లేదని. సెకండ్, ఆ ఏం లేదని చెప్పిన టైంలోనే ఆయన ప్రిస్క్రిప్షన్ నిండా మెడిసిన్స్ ఉంటుంది. కావాలంటే 2 ప్రిస్క్రిప్షన్ తీసుకోండి, లేదంటే ఉల్టా అటు ఇటు తిప్పి రాస్తాడు మెడిసిన్స్, ఏం లేదని చెప్పిన డాక్టర్ రాసేది. సెకండ్ ఏంటంటే, ఒక చిన్న సమస్య వస్తే అమ్మో నీ అదృష్టం రా నీ ఇప్పుడు మా దగ్గర రావడం, అది కూడా నా దగ్గర రావడం, లేదంటే ఎప్పుడో పోయేది. ఒక 5 minutes లేట్ అయింది అనుకోండి, లేదా నీ ఈ రోజు తప్పింది అనుకోండి, అయిపోయింది. ఏం సార్, లేదా ఇమ్మీడియట్గా అది చేయాలి, లేదంటే అంతే నీ లైఫ్. సార్ నేను ఇంటిలో వెళ్ళిపోయి కూర్చొని ఇంటికి వెళ్ళిపో అక్కడ చేరుతారు లేదని కూడా నాకు తెలియదమ్మా, మళ్ళీ అన్ని రిస్క్. అంత పేషెంట్ని భయపడిచేసి నీకు అదా అయిపోతే ఇదా అయిపోతే, చేయి కలపడిపోతాయి, లేదా అదా అయిపోతుంది, వెంటనే అదుకుడిపోతాయి అని భయపడిచి పేషెంట్ని పిండేసి మరి వాళ్ళని పిచ్చిగా స్ట్రెస్లో పెట్టి కన్ఫ్యూజ్ మైండ్లో ఉన్న డబ్బులు దొబ్బేయడం ఒక గ్రూప్. థర్డ్ గ్రూప్ ఉంటుంది,
చూడమ్మా ఇలా ఇలా ప్రాబ్లం ఉంది, ఇట్లా చేస్తే నీకు దాని నుంచి బయటకు రావచ్చు. ప్రాబ్లం చెప్పి దానికి సొల్యూషన్ కూడా కొంచెం చూపిస్తారు. కానీ మన దురదృష్టమో, ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ద పేషెంట్స్ పర్స్పెక్టివ్, ఎక్కువ మంది పేషెంట్ దొరికేది ఈ ఫస్ట్ 2 గ్రూప్ డాక్టర్స్కి. ఎందుకు తెలుసా? అంటే ఒకటి ఏం లేదని చెప్తున్నాం కదా, అమ్మో నాకు ఏం లేదని అన్నారు కదా ఇంత పెద్ద డాక్టరు, అందే అదొక ఆత్మ అభిమానం, ధైర్యం. చూడు తర్వాత ఆయన పిల్లని చూసాను, నేను చెప్పలే నాకేం లేదని, ఈ ఒక్క యాటిట్యూడ్. ఓకే, చివరికి ఏంటంటే వాళ్ళకి ఈ డాక్టర్ ఇలా ఏం లేదని చెప్పుకొని ఇంత ఎందుకు మందులు రాసిన అప్పుడు ఆలోచన చేయరు. ఈ డాక్టర్ మీద అభిమాన ప్రేమ అన్నీ పెరిగిపోయి అన్ని మెడిసిన్స్ కొనుక్కొని వాళ్ళు ఇల్లు అమ్మిన కూడా అది తీసుకొని వాడతారు. ఇది వాడి ఒక్క రోజాన్ని వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది. నేను అప్పుడు కరెక్ట్గా నాకు నిర్ధారణ చేయకుండా, నాకు కరెక్ట్గా నాకు సలహా చెప్పకుండా నన్ను ఇన్ని రోజులు వాళ్ళు మోసం చేశారు. అది తెలిసినప్పటి వరకు మనకి పాస్పోర్ట్ వీసా అన్ని రెడీగా ఉంటుంది. నేను మన ఈ సావు అనే సంగతికి లాస్ట్ వెళ్ళి యముడు బండి ఎక్కి హార్న్ కొట్టిన టైంకే ఇవి అర్థమయ్యేది. అప్పుడు వరకు ఆ డాక్టర్ దేవుడు. సెకండ్ గ్రూప్ ఉంది చూడండి, భయపడిచి తీసుకొని గబ్బన పోయి ఏదైనా తీసుకున్న తర్వాత వచ్చిన అమ్మ అవసరం లేకుండా ఈయన నన్ను ఇది చేస్తుంది, అది తర్వాత రిజల్ట్ అయ్యేది. సో దయచేసి మీతో ఓపెన్గా ఇదిగో ఇది ఇట్లా ఒక్క డాక్టర్ని కన్సల్ట్ చేసే వెంటనే డిసిషన్ తీసుకోపాకండి. మనకి పోయేది ఏముంది, కొన్ని డాక్టర్ది కన్సల్టింగ్ ఫీజు అంతే కదా, మన ప్రాణం దానికైనా ఇంపార్టెంట్ కదా. సో ఒక ముగ్గురు డాక్టర్స్ని కలవండి, వాళ్ళ అన్ని అభిప్రాయం తెలుసుకోండి, ఆ డాక్టర్ గురించి మీరు బయట తెలుసుకోండి. తర్వాత మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడితే ఇంకొకది, ప్రతి ఒక్కరు డాక్టరే, ప్రతి ఒక్కరు సలహాలు ఇస్తారు. అమ్మమ్మ నుంచి అందరం, పక్కన ఇంటి వాళ్ళు కూడా వచ్చి సలహా ఇస్తాడు, అదొక వేరొకటి. సో మీరే సొంతంగా డిసిషన్ తీసుకోండి, నేను ఏం చేయాలి ఇట్లా. ఓకే, సో అది డాక్టర్స్ అండ్ హాస్పిటల్ అని. అంటే కొన్ని కంట్రీస్ ఉన్నాయి, చాలా తక్కువ మంది డాక్టర్స్ హాస్పిటల్స్ ఉన్న కంట్రీస్. మీరు గూగుల్ చేయండి, మీకే తెలిసిపోతుంది. ఆ కంట్రీస్లోనే మ్యాక్సిమం సావు తక్కువనే ఉంటుంది. సో మెనీ డిసీజెస్ ఆర్ ఇండ్యూస్డ్ బై హాస్పిటల్స్ అండ్ డాక్టర్. ఒకటి మానసికంగా కూలిపోవడం, సెకండ్ ఈ ఒక్క మెడిసిన్ ఇచ్చేసి అనవసరంగా ప్రయోగాలు చేసి కొన్ని ఏళ్ళు ప్రయోగాలు చేస్తారు. ఏదో అక్కడ WHO కూర్చొని ఏదో చెప్తాడు, దీనికి బాగుంటుంది అంటే అందరూ అదే పాట పాడతాడు. చివరికి WHO చెప్తే అయ్యో అది తప్ప జరిగింది, నాకు ఇది ఇప్పుడు కాదు, అది మన అది కాదు. మనం కోవిడ్ టైంలో ఇలాగే చూసాం మనం. కోవిడ్ మాత్రం కాదండి, అన్ని రోజులు ఇదే జరుగుతుంది, అన్ని బయటకు రావడం లేదు. ఓకే, సో మీరు దయచేసి భారతీయుడు ఫస్ట్ ఇండియన్ సిస్టమ్ని నమ్మండి. ఇండియన్ సిస్టమ్ దగ్గరికి మీకు ఎట్టు విధంగా ద్రోహాలు జరగవు. అది కూడా క్వాలిఫైడ్ దగ్గర పోవాలి. ఏదో టెంట్ కట్టుకొని ఉన్న కూర్చున్న వైద్యుల దగ్గర కాదు. ఏదో అంటే ఆ వైద్యం చేస్తాం, ఈ వైద్యం చేస్తాం, ఆ మూలికలు ఇది చేసుకొని పెట్టుకునే వాళ్ళు కాదు. క్వాలిఫైడ్ BAMS, MD, MS ఆయుర్వేదిక్ డాక్టర్స్. ఇండియన్ సిస్టమ్, మన ఇండియన్లో పుట్టి పెరిగిన వాళ్ళకి, మన భూప్రదేశంకి మనం వచ్చి పెరిగిన కల్చర్ ఉంటుంది, దీనికి అనుసృతంగా మనకి కొన్ని మెడికేషన్ ఉంటుంది. ఇదే మనకు బెస్ట్. ఓకే, మనం ఇప్పుడు ఏంటి పిజ్జా, బర్గర్లు, మన ఇది ఏంటి పెప్సీ, థమ్స్అప్, కోకోకోలా, అవి ఇవి. మా ఇంట్లో ఉన్న కుంగుడుకాయలను మించిన ఏదన్నా షాంపూ ఉందండి ప్రపంచంలో లేదు. అది మనకు తెలియదు. తెలుస్తుంది ఎప్పుడు ఎంట్రుకలన్నీ రాలిపోయి ఇంకా ఏమి రాదు అక్కడనే ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది. అదేవిధంగా మా తల్లి పాలు లేదా మన ఇంట్లో మన తల్లి వండిన భోజనం, దానికైనా మించిన ఏ ఫుడ్ లేదండి ప్రపంచంలో. సో కమ్ బ్యాక్ టు యువర్ రూట్స్. మన వేరుకి రావాలి. అండ్ వేరులు ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అంత మంచి ఫ్రూట్లు మనకు బయటకు వస్తుంది. ఈ న్యాయం ఎవ్వరికి తెలియదు, తెలిస్తే కూడా కొంచెం పక్కన పెడతారు. ఓకే, మనకి కొన్ని డ్రామా కావాలి. ఎందుకండి మనకి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ మనకు ఎక్కువ నచ్చుతుంది, లేదా ఏడుపు స్టోరీస్, సీరియల్స్ మనకు ఎక్కువ నచ్చుతుంది? ఎందుకంటే మనకు కొన్ని డ్రామా కావాలి. సో ఆయుర్వేదంలో ఇక్కడ డ్రామా జరగదు. ఇక్కడ ఉన్నది నిజంగా మనకి తెలిసినది. ఇప్పుడు జింజర్ కొన్ని విషయాలకి మంచిది ఉండదంటే, ఇది నీ చెప్పి నాకు తెలియాలా అంటది. కానీ ఆ జింజర్లో ఉన్న ఇది కరెక్ట్గా వాడితే చాలా మంది కోల్డ్ రాదండి. పెప్పర్ కరెక్ట్గా మనం పెప్పర్ రసం మనం తీసుకుంటే మనకు చాలా మంది జబ్బులు రావు. మన పారంపర్యంలాగా మనకు పండుగలు వస్తాయి కదా, ఉగాది పచ్చడి మనం చేస్తున్నాం. ఆ ఉగాది పచ్చడిలో ఏమాత్రం ఔషధం ఉందని మనకు తెలియదు.
అది మన శరీరం ఎంత మాత్రం ఇదన్నీ తెలియదు. సో ఇవి అన్ని మనం బేసిక్స్లో వచ్చి మా ప్రదేశానికి మాకు ఏది మంచిది, మా భోజనములు మనకి ఇట్లా విందు భోజనములు ఎలా ఎలా ఏదో ఉండదు, ఇది మనకి సంవత్సరంగా తరతరాలుగా మనకి ఇది అలవాటు, మన జీన్స్లోనే ఉంది అది. దానికి వ్యతిరేకంగా మనం పోయి ఏదైనా ఆడితేనే మనకి ఇట్లాంటి సమస్యలు వస్తుంది. వెంటనే యముడికి కాలింగ్ బెల్ కొట్టడం ఇది అవుతుంది, లేదంటే అవసరమే లేదు. మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి చూసుకునేటప్పుడే ఒక మంచి డాక్టర్ అనేది సెలెక్ట్ చేసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని అంటారు. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. బికాస్ డాక్టర్ ఈస్ అ గుడ్ గైడ్ అండి. ఆ గైడ్ కొంచెం మన, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎలా ఉంది, పిల్లలకి ఒక మంచి టీచర్ దొరకలేకపోతే పిల్లలది ఫ్యూచర్ పోతుందండి. పిల్లలకి అప్పుడు సొంతంగా ఆలోచించడానికి ఒకటి ఇది ఉండదు. సో ఈ పిల్లలకి చదువు ఇచ్చిన ఆ ఒక ఏంటి మన లోపల నుంచి ఒక ఫీలింగ్స్ రావాలి వాళ్ళకి. సో అలాంటి కంపాషనేట్ డాక్టర్స్ ఆర్ మోర్ బెటర్ దాన్ హై డిగ్రీ క్వాలిఫైడ్ డాక్టర్స్. కంపాషనేట్, మన మానవత్వం తెలియాలి. అది వచ్చి ఒక మనిషి, నాలాంటి ఒక మనిషి అని తెలియాలి. వాళ్ళకు కూడా ఫీలింగ్స్, ఇమోషన్స్ అవి అన్నీ ఉన్నాయి. వాళ్ళు కూడా నీలాంటి ఒక కుటుంబం నుంచి వచ్చిన ఒక ఫీలింగ్స్ వాళ్ళకు ఉండాలి. అలా కంపాషన్గా ఉన్న డాక్టర్ ఉంటే ఆ పేషెంట్ సక్సెస్ అండి. ఆ డాక్టర్కి ఎన్ని డిగ్రీస్ ఉండదు అనవసరం. కానీ వాళ్ళు ఇన్ని డిగ్రీస్ పెట్టుకుంటే ఏంటంటే, నేను ఇంత డిగ్రీస్ చదువుకున్నాం కదా, నేను ఆ యాంగిల్లోనే ఆలోచించి చేస్తారు అని వస్తారు. బేసిక్స్ ఆలోచించారు ఎప్పుడు. సో సావుకు ముఖ్యంగా కారణము రకరకాల జబ్బులతో పాటు చిన్న జలుపు నుంచి క్యాన్సర్ అన్ని చాలా తక్కువ వస్తుంది, చాలా గ్రేడ్లు కింద వస్తుందండి. అది కార్డియాక్ అరెస్ట్ కూడా ఇప్పుడు ఇవాళ పెరిగిపోయిన సంగతి అంటే పెద్ద బిజినెస్. ఇట్ ఇస్ బిగ్ 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 బిజినెస్ అయి మారింది. స్టంటింగ్ గింటింగ్ అన్ని, ఓపెన్ హార్ట్ సర్జరీ ఆర్ సిఏబీజీ అలాంటిది అన్ని. ఇది ఎందుకు అవుతుందని తెలుసా? మన ఆహార విహారాలు మనకి ఎవ్వరు కరెక్ట్గా వాడడం అని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే నేను ఒకటి పెద్ద హాస్పిటల్ నడుపుతున్నాను అనుకోండి, హార్ట్కి సంబంధించినది. నేను ఎందుకంటే మీకు మంచి లైఫ్ స్టైల్ చూసుకోమని చెప్పాలి? అలా చెప్తే నాకు పేషెంట్ తగ్గుతుంది కదా, నా బిజినెస్ పోతుంది కదా, రైట్? సో ఇక్కడ ఏంటంటే నాకు నా బిజినెస్ కాదు ఇక్కడ ముఖ్యం, నాకు మీ అందరిది ఆరోగ్యం ముఖ్యం. నేనని కాదు, చాలా మంది డాక్టర్స్ ఒక కొత్త సంస్కారంతో పాటు వస్తున్నారు, లైఫ్ స్టైల్ డాక్టర్స్గా మారుతున్నారు. ఆయుర్వేద డాక్టర్స్, అలోపతి డాక్టర్స్, హోమియో డాక్టర్స్, చాలా మనిషితో ప్రేమ పెరిగిన డాక్టర్స్. దే ఆర్ నాట్ ప్రిస్క్రైబింగ్ హెల్ లాట్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ ప్రొసీజర్స్. వాళ్ళు ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇండియా ఈస్ గోయింగ్ టు బికమ్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని అంటున్నాడు. డయాబెటీస్ ఇస్ నాట్ ఏ డిసీజ్ అండి, డయాబెటీస్ ఇస్ మేడ్ ఏ డిసీజ్ బై మెనీ అదర్స్. అండ్ దాని నుంచి పిండుతున్నాడు. డయాబెటీస్ వచ్చిన పేషెంట్ జీవితాంతం పాపం మెడిసిన్స్ వాడుతున్నారు. ఒక్కరికి చెప్పండి మొత్తానికి డయాబెటీస్ రివర్స్ అయినది, వాళ్ళు పాపం ఆ డయాబెటీస్ కాంప్లికేషన్, ఆ వాడిన మెడిసిన్స్ కాంప్లికేషన్తోనే చనిపోవడం, కంటి చూపు పోవడం, కిడ్నీ, లివర్, గుండా నరాలన్నీ పడిపోవడం అన్నీ జరిగేది. కానీ అది చక్కటి 6 months లోపల లేదా మహా అంటే 1 year లోపల మొత్తం రివర్స్ చేసుకోవచ్చు, ఏ మెడిసిన్స్ లేకుండా. ఈ మంచి మాట ఎవరు చెప్తున్నారండి? చెప్పట్లేదు, ఎందుకంటే బిజినెస్ పోతుంది. సో ఇలా ఉన్నప్పుడే, అందుకే నేను చెప్పేది, సావుకి కారణము జబ్బు విషయంగా మనం చూసుకుంటే ఫ్లూ, కార్డియాక్ అరెస్ట్, రెస్పిరేటరీ ఫెయిలియర్ ఆర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, అండ్ ఈక్వల్లీ డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్. అది చెప్పడానికి దమ్ము నాకు ఉంది. మీరు కూడా ఒకసారి ఆలోచించి చూడండి, మీకు కూడా అర్థమైపోతుంది. సో లెట్స్ క్రియేట్ గుడ్ డాక్టర్స్ who are focused on your illness and who comes with evidence based results. ట్రీట్మెంట్ కి ముందు రిపోర్ట్, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్ట్. సో డాక్టర్స్ అనేవాళ్ళు కమర్షియల్ గా ఉండడం కాదు, పేషెంట్స్ అనేది లేకుండా చూసుకొని ఉండాలి. అందుకు మన భారతీయ సంస్కృతి వైద్యం అయినటువంటి ఆయుర్వేదాన్ని నమ్మండి అని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మై ప్లెజర్, థ్యాంక్స్.